శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఒక అద్భుతమైనటువంటి సందేశము అమ్మవారు మనకు పంపబోతున్నారండి. నువ్వు పోగొట్టుకున్న నీ అదృష్టము ఒక్క రోజులో అమ్మ లక్ష్మీదేవి నీకు ఇవ్వబోతుంది. మరి అమ్మవారి సందేశం ఏంటో తెలుసుకుందాము. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. నీకు ఇప్పుడు ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందాము. అమ్మ సందేశము నిజంగా మీకోసమే అండి. లక్ష్మీదేవి స్వయంగా ఒక మాట చెప్పాలని ఎదురు చూస్తూ ఉంది. ఆ లక్ష్మి కటాక్షం నీకు అనుగ్రహించడానికి నీతో మాట్లాడని లక్ష్మీదేవి ఎదురు చూస్తుంది. ఆ తల్లి చెప్పే మాట ఈ తల్లి నీకు అందిస్తుంది. మనసు పెట్టి ఒక్కసారి వినమ్మా అని చెప్పి అమ్మవారు మనకి ఒక అత్యద్భుతమైనటువంటి సందేశం తీసుకొచ్చారండి. మరి ఎక్కడెక్కడు అంటే మనం చాలామంది చెప్తూ ఉంటారండి. మనకు అమ్మవారి మంచి సందేశాలు అన్నీ కూడా మనకి ఒక నమ్మకం అనేది తెలుస్తూ ఉంటుంది కదా. మనము అమ్మవారికి మనం చక్కగా పూజ చేసుకుంటాము. అన్నిట్లోనూ మంచి మంచి ఎవరు ఏం చెప్తే అది చేస్తాం మన నమ్మకమే మనకి అందరికీ 100% నమ్మకంతో కనుక కనెక్ట్ అయితే మనకు చక్కని పరిష్కారం ద్వారా అమ్మవారు చూపిస్తారు. ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారం అమ్మవారు చూపిస్తా అని ఎంతోమంది చెప్తుంటారు. మనం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అమ్మ సందేశాల ద్వారా చాలా సంతోషంగా ఈ రోజున జీవిస్తున్నామని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. మరి అమ్మవారు మనకు ఈరోజు లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుందని చెప్పి ఉన్నారు. మరి ఆ తల్లి మాట పొల్లు పొదని మనందరూ తెలుసండి. శాస్త్రం, అమ్మవారి మాట అంటే శాస్త్రం, అది జరిగి తీరుతుంది. అందుకనే మనం ఇంత నమ్మకంగా కనుక కనెక్ట్ అయినట్లయితే మీకే తెలుస్తుంది. మరి అమ్మవారు ఈరోజు అమ్మవారి యొక్క పలుకులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. తల్లి, ఈరోజు నాకు కటాక్షం, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఉంది అంటే అమ్మవారి కృప వలన ఆలస్యం చేయకుండా అమ్మవారు మన కోసము ఏమి సందేశము మన ముందుకు తీసుకొచ్చారో దాన్ని పూర్తిగా వింటేనే కదండి మనకు తెలుస్తుంది. మరి అమ్మవారి యొక్క సందేశము లక్ష్మీదేవి నీ కోసం ఒక మాట చెప్తూ ఉన్నారు. అమ్మ, దీపావళి తర్వాత కూడా ఇదే విని తీరాలి తల్లి. నీకు కానుకగా నేను రాజయోగాన్ని సిద్ధించే ప్రాప్తం అనేది కలిగింది. అమ్మవారు నీకోసమే ఈ యొక్క మాట చెప్పడానికి స్వయంగా వచ్చారు. నువ్వు కానీ నన్ను ప్రతిరోజు కొలిచి నేను చెప్పిన మాట అసలు నువ్వు కానీ నమ్మశక్యమని అనుకుంటే నా మాట జరిగి తీరుతుందమ్మా. నువ్వు నా మీద నమ్మకం ఒకటి ఉంచు. రేపటి రోజున నీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలిగిద్ది. అంటే ఆ లక్ష్మి సిరి సంపదలు నీ ఇంట్లో అడుగు పెట్టింది అంటే ఆ తల్లి నువ్వు ఆహ్వానించావు అంటే నువ్వు మంచి మనసున్న బిడ్డవు కనుకనే ఇంత దైవ శక్తి నీ దగ్గరికి రావాలని ఎంతగానో ఆతృతగా ఉంది. మరి ఆ తల్లి బిడ్డవైన నీకు మంచి లక్షణాలే, అన్ని మంచి లక్షణాలు ఉండడం వలన ఆ తల్లి మహాలక్ష్మిగా మాతగా నీ దగ్గరికి ఒక మాట చెప్పి 100 కోట్లకు అధిపతం చేయాలని నిర్ణయించుకుంది. ఆ తల్లి అంటే నువ్వు ఎంతో అదృష్టవంతుని కదా. నువ్వు ఎన్ని రోజులుగా పడిన కష్టం అంతా కూడా త్వరగా తీరిపోతుంది. నీకు రాజయోగం వచ్చింది. ఆ లక్ష్మీదేవి కటాక్షం నీకు కలిగింది. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు అనిపించావు. ఇక వాటికి ముగింపు అనేది వచ్చేసింది. ఇక నిశ్చితంగా నిర్భయంగా నువ్వు సంతోషంగా జీవించబోతున్నావు. నువ్వు చాలా మంచి మనసున్న బిడ్డవు కనుకనే ఆ సంగతి నాకు తెలిసింది. కనుకనే నీలో కొన్ని లక్షణాలు మార్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి. నాలో అమ్మ ఏమున్నాయని అడిగావు. నేను మంచిగానే ఉంటున్నాను కదా. నేను తల్లి చెప్పినట్టు నేను చేస్తున్నాను కదా. మీరు చెప్పినట్టే అన్నీ అంటూ ఉన్నావు కాను. అవునమ్మా, నువ్వు ఈ తల్లి చెప్తున్నటువంటి పనులను చేస్తూనే ఉన్నావు. అలాగే ఆలోచిస్తూ ఉన్నావు. ఆ ఆలోచన అనేది నీ మనసును అతలాకుతం చేస్తుంది. నీ తల్లిపై భారం వేస్తున్నావు. కానీ మరలా నీ పందాల్లో నువ్వు ఆలోచిస్తున్నావు. నేను అదే చెప్తున్నాను. నువ్వు ఆలోచన సరళిని మార్చుకుంటే గనుక ప్రవర్తిస్తున్నావు అంటే, నడుచుకుంటున్నావు అంటే, అందుకే కొన్ని మార్చుకొని తినాలని మాత్రమే చెప్తున్నాను. అంటే అర్థం కాలేదా బిడ్డ? నేను జాగ్రత్తగా చెప్తాను విను. నీలో ఉన్న మంచి లక్షణాలు నీకు లోకజ్ఞానం అనేది తగ్గిపోయింది. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేకపోతున్నావు. ఎవరు నా వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో అర్థం చేసుకోలేకపోతున్నావు. నిన్ను ఎవరు నమ్మించి మోసం చేయాలని చెప్పి దగ్గరకు చేరబోతున్నారు. వారు నిజంగా నీకు మంచి చెప్పాలని ఎవరు చూస్తున్నారు, ఎవరు వస్తున్నారు చెడు చేయాలని ఎవరు చేస్తున్నారు, నీకు వారి ద్వారా నష్టం కలుగుతుందా లాభం కలుగుతుందా
వీరిని అసలు నమ్మకస్తుల మంచివారా కాదా, నా వాళ్ళ కాదా, నాకు మంచి చేసేవాళ్ళ కాదా, నా వెనుక నా గురించి ఏదైనా గడప అవతల గుర్తు విప్పాలని చెప్పి వెనుక తప్పులు చేయాలని ఇలాంటివన్నీ కూడా చేస్తానని నీకు తెలుసు. అయితే అందరూ మంచి వాళ్ళని ఒక విషయంలో ముందుకు వెళ్తూ అందరినీ గుడ్డిగా నమ్మిస్తున్నావు. ఇది నీ మంచితనమో అమాయకత్వం నాకే తెలియడం లేదు, కానీ అలా మాత్రం ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఇది నీ జీవితం కదా. ఎవరో ఏదో వచ్చి వెళ్ళిపోతే అది నువ్వు స్వీకరించగలవు, కానీ నువ్వు ఇంత నమ్మకంగా ఇంత న్యాయంగా ఉన్న నీకు అందరు మంచి కోరే నీకు ఏదైనా కష్టం కలిగించారు, నమ్మక ద్రోహం కలిగించారు అన్నప్పుడు నీకెంత బాధగా ఉందో చెప్పు. ఆ బాధ ఈ తల్లికి తెలుసు కనుకనే ఈ తల్లి నీకు ఈ మాట చెప్తుంది. ఎవరు ఎలాంటివారో తెలుసుకొని నీ ఇంట్లో వారితో నీ గొడవలు పట్టాలని చూస్తూ ఉన్నారు కదా. నీ ఇంట్లో వాళ్ళని నీ పైకి తగాదాలకు ఉసుగులొలుపుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరు? వారి స్వార్థం కోసం, వారి స్నేహం కోసం నిన్ను ఒక పాములాగా వాడుకుంటున్నారు. దానికి నువ్వు బలైపోతున్నావు కనుకనే ఎవరు నువ్వు బలి చేస్తున్నారనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే మరి నీకుంది కదా. అందుకే మరి నేను జాగ్రత్తగా చెప్తున్నాను. నువ్వు నీ వ్యాపార స్థలంలో అయినా లేదా నీ ఉద్యోగ స్థలంలో అయినా, నువ్వు పనిచేసే చోటైనా సరే, నీ చుట్టుపక్కల వారైనా, నీ స్నేహితులైనా, నీ బంధువులైనా, తెలిసిన వారైనా ఎవరైనా కానీ నీ అవసరం కోసం నిన్ను వాడుకుంటున్నారని మాత్రం అర్థం చేసుకో. నిన్ను మంచిగా వాడుకుంటున్నారు, పొగుడుతున్నారు, నిన్ను బాగా సమర్థిస్తూ ఉన్నారు. ఈ తప్పు ఇది కరెక్ట్ అని చెప్పకుండా గుడ్డిగా నిన్ను ఎవరైతే సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారో వాళ్ళకు అసలు నీ వల్ల ఏం ఉపయోగం, ఏమి ఆశిస్తూ ఉన్నారు, ఏమి లాభం, ఎందుకు ఇలా చెప్తున్నారు, నేను కరెక్టేనా, నేను సరేనా, వీళ్ళు నాకు కావాలని చెప్తున్నారా, ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వారి అవసరాలు తీరడం కోసము నిన్ను బలిపశువుని చేస్తూ ఉన్నారు. బిడ్డ, నీ దగ్గర ఉన్న ధనాన్ని నీకు కాకుండా నీ దగ్గర నుంచి వేరు చేయాలని నీ కుటుంబం కోసం నువ్వు వాడుకోవాలని నువ్వు ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నా కూడా దానిని వాళ్ళు లాగేసుకుంటూ నిన్ను బలి అవసరంగా చేస్తున్నారు. నీ ఇంట్లో వాళ్ళ దగ్గరే నీకు ఒక శత్రుత్వం అన్నది చేస్తూ ఉన్నారు. నువ్వు వారి వలలో చిక్కుకున్నావు కనుకనే రేపటి రోజున ఈ తల్లి నీకు ఈ సందేశం చెప్పాలని వచ్చాను. మరి నువ్వు చాలా దారుణంగా మోసపోతున్నావు కనుకనే ఈ విషయం చెప్పాలని ఈ తల్లి నిన్ను పంపించింది. ఆ లక్ష్మీమాత నీ దగ్గర రావాలి అంటే నువ్వు వాళ్ళు ఎవరో జాగ్రత్తగా కనిపెట్టు. ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది వాళ్ళు ఎవరా అనేది. ఒక్కసారి ఈ తల్లిని తలుచుకొని కళ్ళు మూసుకొని నువ్వు నీకు కనిపిస్తున్నటువంటి వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకో. వాళ్ళు ఎవరో నీకు అర్థమయ్యే తీరుతుంది. బిడ్డ, నువ్వు 10 రకాలుగా 10 మందిని నమ్మటం వల్ల వాళ్ళందరూ నీకులాగా ఉన్నారని నువ్వు భావిస్తున్నావు, కానీ అలా లేరమ్మా. అందరూ కూడా వేరే వేరే మనస్తత్వంతో ఉంటారు. అందరూ మనలాగే ఉంటారు అనుకోవటం కూడా మన తప్పే. అందరినీ గుడ్డిగా నమ్మటం కూడా మన తప్పే. మనకున్న జ్ఞానంతో ఎవరు ఎలాంటిదని తెలుసుకోవడం మన కర్తవ్యం. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారనేది మనం గమనించాలి. వాళ్ళ స్వార్థం కోసం నీ దగ్గర చేరిన వాళ్ళే, కానీ నువ్వు వారి వలలో చిక్కుంటున్నావు. నిన్ను బయటకు తీసుకురావటానికే రేపటి రోజున నేను ఈ సందేశంతో నీ ముందుకు వచ్చాను. నిన్ను లక్ష్మీదేవి అనుగ్రహించింది కనుకనే నేను నీకు ఆ విషయం చెప్పిపోదామని వచ్చాను. మరి తెలుసునా కదల్లి ఈరోజు సందేశము. నువ్వు వాళ్ళతో చాలా దగ్గరగా ఉండటం మాత్రం మంచిది కాదు. వాళ్ళని దూరంగా పెట్టు, అంతేగాని వాళ్ళని ఎదురుపడి ఇలాగా అలాగని నువ్వు అనాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళంతటికి వారుగానే వారి శిక్ష వారికి నేను విధిస్తాను. వారు నిన్ను అన్ని విధాలుగా మోసం చేయాలనుకుంటారు కనుక వారు తీసుకున్న గోతిలో వారే పడేటట్లుగా ఈ తల్లి చేస్తుంది. నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. నీకు ఎప్పుడు కూడా మంచి చేయాలని, ఏ ఆపద వచ్చినా ఏ దరికి చేరకుండా కంటికి రెప్పలాగా నేను ఎప్పటికప్పుడు చూస్తూ నీకు ఆశించినటువంటి మార్పులు నీ జీవితంలో రాలేదని నువ్వు బాధపడుతున్న సమయంలో ఈ తల్లి ఎప్పుడు కూడా నీ చేయి వదలకుండా కాపాడుతూ వచ్చింది. ఇప్పుడు మాత్రం చూస్తూ ఊరుకుంటానా? నా బిడ్డవి నువ్వు సంతోషంగా ఉంటే కదా నేను బాగుండేది. నువ్వు వెలిగించిన దీపాలు, నువ్వు చూసిన హారతులు పట్టావమ్మా, నేను ఎలా మర్చిపోతాను చెప్పు. ఈ తల్లికి నువ్వు ఇచ్చిన దీపములు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా. నువ్వు చూసుకొని పెట్టుకొని ఎంతగానో మురిసిపోవడము నేను చూడలేదనుకుంటున్నావా? ఆ దీపాల వెలుగులో నీ కంట్లో కనిపించిన వెలుగుల్ని నేను చూసి ఎంతగానో సంబరపడిపోతాను. మరి అందుకని నీ జీవితంలో కోటి వెలుగులు కాంతిని ఆ లక్ష్మీదేవి తీసుకురాబోతుందని చెప్పడానికి ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను. ఆ తల్లిని ఆహ్వానించావు. నీకు మంచి రోజులు వచ్చాయి తల్లి. ఆ తల్లిని ఏ విధంగా అయినా రావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు.
చక్కగా ఆహ్వానించి నీ ఇంట్లో ఉంచుకో. నువ్వు ఆ తల్లిని కనుక తలుచుకున్నట్లయితే కనుక ఆ తల్లి నీ జీవితంలో నీ ఇంట్లో సంతోషాలను వెలుబురుస్తుంది. మరి తెలిసిన కంటే తల్లి ఈరోజు సందేశము. మరి రేపు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.